యుద్ధ సన్నాహాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకు పూర్తి స్థాయిలో అన్నానంటే ఇటు ప్రజలు కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. దానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. రేపు దేశవ్యాప్తంగా 259 నగరాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ సంయుక్తంగా ఈ యుద్ధ విన్యాసాలు కావచ్చు, దాంతోపాటు యుద్ధ సన్నాహాలకు సంబంధించి, దాంతోపాటు మన స్వీయ రక్షణ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించి మాక్ డ్రిల్స్ సిద్ధం కాబోతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 1971 తర్వాత దేశంలో మళ్ళీ యుద్ధ సైరన్స్ మోగబోతున్నాయి. మొత్తం 3 కేటగిరీల్లో మాక్ డ్రిల్స్ నిర్వహణ జరగబోతోంది. ఈ మాక్ డ్రిల్స్కి సంబంధించి దాదాపుగా ఒకలాగే ఉండే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం 3 కేటగిరీలు ఎందుకు విభజించడం జరిగిందంటే కనుక, మొదటి కేటగిరీలో ఇది అత్యంత ప్రోన్ ఏరియాస్, అంటే ప్రభావిత ప్రాంతాలు. దాంతోపాటు ఎందుకు ప్రభావిత ప్రాంతాలంటే అక్కడ అనేక కారణాలు అనేవి ఉంటాయి. ఒకటి పాపులేషన్ కావచ్చు, దాంతోపాటు పాపులేషన్తో పాటు మరికొన్ని అంశాలు ఇక్కడ ప్రభావితం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకునే సందర్భంలో అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడున్న జనసాంద్రత, దాంతోపాటు అక్కడున్న మౌలిక వసతులు, వీటన్నిటితో పాటు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, అలాగే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాక్సిమిటీ అంటూ ఉంటారు. అంటే అక్కడ సరిహద్దులు కావచ్చు, మేజర్ సిటీస్ కావచ్చు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అంటూ ఉంటారు. కేటగిరీ 1 అంటే వీటికి కాస్త హై ప్రయారిటీ ఉంటుంది. ఎందుకు హై ప్రయారిటీ అంటే ఇక్కడ సివిల్ డిఫెన్స్కి సంబంధించి ప్లానింగ్ చేసుకోవాలి. చాలా యుద్ధ సన్నాహాల నేపథ్యంలో హై ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్ట్రాటజిక్గా, ఎకనామికల్గా, అంటే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు, అది ఏ విధంగా అయినా సరే మిలిటరీ ఫెసిలిటీస్కి సంబంధించి కూడా ఇక్కడ ఉంటూ ఉంటాయి. దాంతోపాటు రిస్క్ అసెస్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ సన్నాహాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అటువంటి దేశంలో మొత్తం 259 నగరాలకు గాను 13 నగరాలను ఇక్కడ కేటగిరీ 1లో కేంద్ర ప్రభుత్వం చేర్చిందంటే అర్థం చేసుకోవచ్చు. వీటిలో గుజరాత్లోని సూరత్, అలాగే వడోదరా, కాకర్పార్లోని మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది. సాధారణంగా అక్కడ దగ్గరగా ఉంది కాబట్టి. ఆ తర్వాత మహారాష్ట్రకు సంబంధించి కూడా ముంబై, యూరన్, తార్పూర్, మహారాష్ట్ర కాస్త బోర్డర్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించి మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద కాపీని. కేటగిరీ 1లో మొట్టమొదటిగా అంటే ఇక్కడ ఢిల్లీ నుంచి మొదలు పెడదాం. ఢిల్లీ ఇంక్లూడింగ్ న్యూఢిల్లీ అండ్ ఢిల్లీ కంటోన్మెంట్ని వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంటోన్మెంట్ ఏరియా ఢిల్లీకి సంబంధించి వర్తక, వ్యాపార, వాణిజ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సాధారణంగా నైట్ లైట్ ఆఫ్ హైదరాబాద్, నైట్ లైట్ ఆఫ్ ఢిల్లీ అంటే కనుక వెళితే ఇటు ఇండియాకు సంబంధించి కొన్ని నగరాలు మాట్లాడుకుంటాం కదా, రాత్రిపూట లైఫ్ అక్కడ కాస్త వైవిధ్యంగా ఉంటుంది, లేకపోతే నైట్ లైఫ్ అంటూ ఉంటాం. సో అటువంటి పదాలు వినిపించినప్పుడు హైదరాబాద్, అట్ ద సేమ్ టైం ఢిల్లీ వినిపిస్తుంటుంది. ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియా, అక్కడ రాత్రిపూట జనసాంద్రత కాస్త ఎక్కువ ఉంటూ ఉంటుంది, షాపింగ్ మాల్స్ కావచ్చు. ఇటువంటి నేపథ్యంలో అది కాస్త పురాతనమైన ప్లేస్ కూడా. సో అక్కడ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. శత్రువులు అక్కడ దాడికి దిగే అవకాశం ఉంటుంది. గుజరాత్కి సంబంధించి సూరత్ కావచ్చు, వడోదరా కావచ్చు, కాక్రాపార్ సరిహద్దులో ఉంది కాబట్టి పాకిస్తాన్కి, మరి ముఖ్యంగా అరేబియా సముద్రానికి సంబంధించి తీర ప్రాంతం కాబట్టి ఆబ్వియస్లీ గుజరాత్ ఎక్కువ ప్రోన్ ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ ప్రభావిత ప్రాంతాలు సూరత్, వడోదరా, కాక్రాపర్. ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు మహారాష్ట్రతో పాటు మహారాష్ట్రకు సంబంధించి ముంబై, ఊరన్, తరాపూర్. ముంబై ఆర్థిక రాజధానిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ముంబైకి సంబంధించి కూడా కేటగిరీ 1లో చేర్చడం జరిగింది. ఇక అక్కడి నుంచి చూసుకుంటే ఒరిస్సాలోని తాల్చేర్ కూడా కాస్త ప్రభావిత ప్రాంతాల్లో ఉంది. మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ బంగాళాఖాతం మీదుగా దాడి జరిగే అవకాశం ఉందా? ఇక్కడ ఇప్పటి వరకు అయితే మాత్రం ఉన్న సినారియో ప్రకారం చూస్తుంటే ఎక్కడ ఇటువంటి అవకాశం, అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కనిపించట్లేదు. ఏమో ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్ అంటూ ఉంటారు. ఊహించని ప్రమాదాలను కూడా మనం వాటిని కన్సిడర్ చేస్తూ ఉండాలి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్ అంటే ఊహించని పరిణామాలను కూడా మనం అంచనా వేయగలిగితేనే యుద్ధంలో పైచేయి సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువైపు కూడా మనం కాన్సన్ట్రేషన్ చేశాం. ఒడిశాకు సంబంధించి తాల్చేర్ని కేటగిరీ 1లో చేర్చడం జరిగింది. దాంతోపాటు రాజస్థాన్, కోటా, రావత్ భాటా, అలాగే తమిళనాడులోని చెన్నై కీలక నగరం. అక్కడ మనకి
పోర్ట్ సిటీస్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భం ఉంది కాబట్టి కూడా కాస్త మనకి ఇటు దక్షిణ భారతంలో ఇటు తమిళనాడు మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది అనే ఒక చర్చ అయితే మాత్రం ప్రారంభమవుతోంది. ఇక ఉత్తరప్రదేశ్కి సంబంధించి బులంద్ షహర్, దాన్ని నరోరా అంటూ ఉంటారు, అది కూడా ప్రెసెంట్ లిస్ట్లో కేటగిరీ 1లో ఉంది. దాంతోపాటు మాట్లాడుకున్నప్పుడు కల్పకం, తమిళనాడులోని కల్పకం కూడా కేటగిరీ 1లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కేటగిరీ 1, 2, 3 ఎలా డిసైడ్ చేస్తారు? దానికి ఉన్న ఏంటి అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారంటే అక్కడ ఏం జరిగే అవకాశం ఉంటుందంటే హాస్టైల్ అటాక్స్, దాంతోపాటు ఇండస్ట్రియల్ కావచ్చు, లేకపోతే న్యూక్లియర్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. హాస్టైల్ అటాక్స్ అంటే అది యుద్ధ సందర్భాల్లో ఎయిర్ రైడ్స్, ఇక్కడ ప్రప్రథమంగా సైరన్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ నగరం అంతటా కూడా మనకి ఆ యుద్ధ సైరన్లు వినిపించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శత్రువు కనుక మన మీద దాడి చేస్తాడో, అంటే మిగిలిన సిటీస్ కూడా ఉంటుంది కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ యుద్ధ సన్నాహాలు కావచ్చు, లేకపోతే ఆ సంరక్షణ విషయంలో మనం కాపాడుకోవాల్సిన స్వీయ రక్షణ విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు ఈ 13 నగరాల్లో తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకా ఎలా ఉంటుందంటే ఇక్కడ పరిస్థితి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ సివిల్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అనేది కాస్త ప్రథమ ప్రాధాన్యతలో ఉంటుంది. ఇక్కడ ఈ 13 నగరాల్లో మీరు పక్కాగా ఆలోచిస్తే ఢిల్లీ అనేది ఆబ్వియస్లీ మనకు తెలుసు రాజధాని కాబట్టి అక్కడ ఆ సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడి నుంచి దాని తర్వాత గుజరాత్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇటు చాలా ఎక్కువ ఫోకస్ గుజరాత్ మీద ఉంది అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే కేటగిరీ 1లో 3 నగరాలు ఉంటాయి, కేటగిరీ 2, కేటగిరీ 3లో కూడా చాలా ఎక్కువ నగరాలు ఉన్నాయి. అవి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. दिक्कत नहीं आनी चाहिए, बट हम लोग रिक्वेस्ट करेंगे जो ट्रैवल कर रहे हैं कि वो 4 से 4:30 के बजे के दौरान वो थोड़ा उसको अवॉइड करें. सो वी होप कि इट विल बी सक्सेसफुल टुमारो. थैंक यू. రైట్, రియాక్షన్స్ చూస్తున్నారు. అందరూ కూడా ప్రస్తుతం ఆ ప్రిపేర్నెస్కి సంబంధించి ఆ సన్నాహాల్లో ఉన్నారు. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎప్పటికప్పుడు వాళ్ళు వాటిని పర్యవేక్షించడం జరుగుతోంది. ఒరిస్సాకి సంబంధించి మీరు చూస్తున్నారు, ఒరిస్సాతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇటు విద్యార్థులు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, విద్యార్థులు ఇప్పటికే వాళ్ళు సన్నాహక ఏర్పాట్లు కావచ్చు, విద్యార్థులకు ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్కసారి ఆ ట్రైనింగ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. अब देखो, कोई अगर आपको सिचुएशन लगती है, सबसे पहले तो अपने आप को बैंड, ठीक है, सारा बैंड. और क्या है सेफ प्लेस, अगर आप यहाँ पर देखोगे तो क्या सेफ प्लेस आपको लग रही है? एक साइड पेड़ के पास वहां पर, ठीक है, तो आप